తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. విశాఖలో తిరుపతి మృతుల కుటుంబాలకు కూటమి నేతలతో పాటు టీటీడీ బోర్డు సభ్యులు చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలతో పాటు టీటీడీ బోర్డు సభ్యుల తరపున 2,50,000 చెక్కులను పంపిణీ చేశారు. కుటుంబంలోని ఓ వ్యక్తికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం, చదువుకునే పిల్లలకు సహకారం అందిస్తామన్నారు అనిత. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. ఆ ఇన్సిడెంట్ లో ఏదైతే ఆ తొక్కిసలాటలోని ఆసులు బాసారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అండగా ఉండాలి, అదేవిధంగా తిరుపతి దేవస్థానం అండగా ఉండాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఆ కుటుంబానికి అండగా నిలబడాలి అని చెప్పి తిరుపతి దేవస్థానం నుంచి బోర్డు సభ్యులు 6 బోర్డు సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, లోకల్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అదేవిధంగా మేము అందరం కూడా కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం కానీ, అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక వాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చదివించే ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానం వాళ్ళకి బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మొత్తం 6 ప్రాణాలు కోల్పోతే అందులో 4 మన విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి వాసులే. వాళ్ళందరికీ కూడా మనం అందరం కూడా దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ స్పందించింది. అదేవిధంగా తిరుపతి దేవస్థానం వాళ్ళకు స్పందించారు. ఓవరాల్ గా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వంతో పాటు టీటీడీ ఆదుకుంటుందని చెప్పారు. తీసుకురావడం సాధ్యపడదు కనుక వారికి ఆర్థిక పరమైనటువంటి సాయం అందించాలని అనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. చనిపోయినటువంటి వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే పార్టీ పరంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంది. కొన్ని దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండేటటువంటి ఆలోచన సకాలంలో కొంత నిర్ణయం తీసుకొని మరి ఈరోజు ఆర్థిక సాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, అలాగే టీటీడీ వారు అండగా